నవ్యశ్రీ విశాఖపట్నం నుంచి వచ్చారు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 2.5 years అయింది. సరే, ఇర్రెగ్యులర్ సైకిల్స్, లో కౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, ఒక్కొక్కసారి 0 కూడా అయిపోతుంది, ప్రెగ్నెన్సీ రావటం లేదు, ఏజ్ 29, 23. ఏం చేద్దామని ఆలోచిస్తూ యూట్యూబ్ ద్వారా మన గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? ఇప్పుడు 8 monthsలో ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఎలా? అది కూడా న్యాచురల్. ఐవీఎఫ్ ఏమైనా ఉందా? ఐయుఐఎన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. మధ్యలో ఒకసారి కౌంట్ చేస్తే కౌంట్ వచ్చింది, 7 million వచ్చింది. తర్వాత ఇప్పుడు ఫుల్ కౌంట్ అయ్యి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేసింది. ఇది నిజమా కాదా? మామూలుగా వాస్తవమో కాదా అని చాలా మంది భయపడతా ఉంటారు. అదే అపోహలు ఏం కదండి, మీరే చెప్పాలి. వచ్చింది. ఒక ఐవీఎఫ్ లేదు, ఒక ఐయుఐ లేదు, ఒక పుట్టు లేదు, ఒక కోత లేదు. నా పదాలన్నీ వచ్చేసి అన్ని వీడియో చూస్తున్నట్టు. ఓకే, ఇంత న్యాచురల్. అంటే మనకి చాలా మంది ఫస్ట్ లో 0 కౌంట్ అనగానే అందరూ అనుకునేది 0 కౌంట్ చేశారండి. మీ దగ్గరకు రాకముందు కౌంట్ టెస్ట్ అంటే నార్మల్ గా ఇర్రెగ్యులర్ కదండి. ఒకలా మాల ఆ సైడ్ అంటే వచ్చిందేమో అనుకో మేము వెళ్తే అప్పుడు కాదమ్మా అని చెప్పేసి రాశారు ఒక మేడం. నేను చేయించుకున్నప్పుడు నాకు కౌంట్ లేదు. ఆ డైరెక్ట్ చెప్పేశారు, మీరు ఇంకా ఎట్లా ఉండదు, డైరెక్ట్ గా డోనర్ ద్వారా వెళ్ళిపోతే మంచిది. దాని తర్వాత కొద్దిగా నాకు హెల్త్ ప్రాబ్లం వస్తే నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నాకు పువ్వుగడ్డ అని చెప్పేసి పొట్టలో వెళ్తే అక్కడ స్కానింగ్ తీసుకోవడానికి వెళ్తే అప్పుడు స్టూడెంట్స్ మా వైఫ్ రిలేషన్ అన్నయ్య అవుతారు. ఆయన ఏమా లేట్ అయింది ఎట్లా అని అంటే అప్పుడు సలహా ఇచ్చారండి. సార్ పేరు చెప్పారు. ఆయన యూట్యూబ్లో కొట్టి నాకు నా మొబైల్లో యూట్యూబ్లో కొట్టి శ్రీకాంత్ పేరు అని వైజాగ్ డాక్టర్ గారు స్కాన్ కోసం ఆయన కొవ్వుగడ్డలు చూపించుకోవడానికి స్కాన్ కోసం డాక్టర్ రాస్తే స్కానింగ్ తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే ఆయన ఇక్కడికి చెప్పారు. నా మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించారు సార్. చూపించిన ఒక 1 week సార్ వీడియోస్ చూశానండి. నాకు నమ్మకం కలగలేదు. వీడియోస్ చూసిన తర్వాత రెఫర్ చేసిన ఆయనతో మళ్ళీ మాట్లాడి సార్ వాళ్ళకి కాల్ చేస్తే పలానా రోజు రమ్మంటే December 23 ఎప్పుడు వచ్చాను అనుకుంటా. దాని తర్వాత 4 months కంటిన్యూ వాడాం. ఫస్ట్ 2 months డిసెంబర్ వచ్చారు. 4 డిసెంబర్. ఫస్ట్ 2 months ఇక్కడి నుంచి పట్టుకెళ్ళలేదు. కొరియర్ రిపోర్ట్స్ రావడానికి 1 week పట్టిందండి. కొరియర్ చేయించుకున్నాం. తర్వాత 2 months కూడా కొరియర్ చేయించానండి. తర్వాత 1 month 2 months గ్యాప్ ఇచ్చి మొన్న 6వ నెల వచ్చామండి. 6వ నెల డేట్ అయిన తర్వాత వస్తే ఆ రోజు చెప్పారు క్లీన్ చేయాలి. చూపిస్తాను, చెక్ చేసారో బాగానే ఉంది. మళ్ళీ మెడిసిన్ పట్టుకొని నేను వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఇప్పటికి లేదు, అంతా గుడ్ న్యూస్, న్యాచురల్గా వస్తుంది. ఇది 4 డిసెంబర్ వచ్చారు, 0 కౌంట్తో వచ్చారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్తో వచ్చారు. కానీ ఈరోజు ప్రెగ్నెంట్గా మళ్ళా వచ్చారు. మధ్యలో కొరియర్ పెట్టించుకున్నారు మందులు. అక్కడ ఉన్న డాక్టర్ గారు చెప్పడమే కాకుండా యూట్యూబ్లో వీడియోలు కూడా ఉంటాయి, చూడండి, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. 0 కౌంట్కి వైద్యం ఉంది, అలా నా డాక్టర్ గారు చేస్తున్నారు. ప్రపంచంలో మిగతా డాక్టర్లు అందరూ లేదని చెప్పొచ్చు. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే పీసీఓడీలని లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ఆపరేషన్ చేస్తున్నారు. అవి అక్కర్లేదు, ఆయన మందుల ద్వారానే ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాడు. ఆయన ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా వాటిని సరిచేసి మందుల ద్వారా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పిస్తున్నారు. కౌంట్ సమస్యలు ఉన్నా కూడా వాటిని సరిచేసి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెప్పిస్తారు. ఈ ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు అని చెప్పి ఆయన చక్కగా మరి మన వీడియో చూపించి మరి శ్రీకాంత్ గారు మరి ఆయన అలా చూపించి వైజాగ్ మన స్కానింగ్ కాటికి ఇన్ఛార్జ్ అంటండి. వైజాగ్ మొత్తానికి ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆయన స్కానింగ్ అక్కడ కూడా తీశారు. మా ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ తీసుకున్నారు. ఆయన చెప్పిన ఫలితం కదా, ప్రెగ్నెన్సీ వచ్చేసిందని ఆయనే స్కానింగ్ చూశారు. ఆయన కూడా మరి ఎలా తెలుసు ఆయనకి, నా గురించి తెలిసింది చెప్పి పంపించారు. బహుశా ఇంతకుముందు కూడా ఆయన తెలిసిన వాళ్ళు ఎవరన్నా ప్రెగ్నెన్సీ పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎవరో రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరన్నా లాభం పొంది ఉండొచ్చు. అందుకని ఆయన తెలుసుకున్న విషయాన్ని మళ్ళా చెప్పారు. జనరల్గా చాలామంది డాక్టర్లు టెక్స్ట్ బుక్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది ఉంటుంది. రేపు రాబోయే టెక్స్ట్ బుక్లో ఏముంది అనేది వాళ్ళ టెక్స్ట్ బుక్ చెప్పదు, మధ్యలో కనిపెట్టబడతాయి. ఇప్పుడు ప్రస్తుతం టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నీ ఎవరో ఒక డాక్టర్లు కనిపెట్టినవి.
ఇవాళ ఇది మనం కనిపెట్టామంటే నెక్స్ట్ ఫ్యూచర్లో టెక్స్ట్ బుక్ మారుతుంది. ఇక్కడ కూడా అంతే. జీరో కౌంట్కి వైద్యం ఉంది, పీసీఓడికి వైద్యం ఉంది, ట్యూబుల్ 2 మూసుకుపోయిన వైద్యం ఉంది, ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చు, వెరికోజీలు ఉన్నా కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ పొందొచ్చు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టులు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చు అని మనం చెప్తున్నాం. చాలామంది భయపడుతున్నారు అది నిజం కాదేమో, మిగతా డాక్టర్లు అందరూ లేదని చెప్తుంటే ఈయన ఎలా చెప్తారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకి క్లియర్గా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వచ్చింది. కాకపోతే 8 months పట్టింది. 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు, తర్వాత ట్యూబులు క్లీన్ చేయించుకున్నారు. ఇప్పుడు హార్మోన్ స్కిన్ ట్యూబ్ క్లీనింగ్ సెంటర్ లో 1 month దగ్గర గ్యాప్ ఇచ్చింది, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ లోపు మందులు వాడుకుంటూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మాకు ఆ విషయం తెలియజేశారు. ఆఫ్ అయ్యేసారు. మేము 6 నెలల 15 ఇప్పుడు వచ్చాము, మరి 7వ నెలకి తక్కువ కదా. అలాగా మందులు వాడుతూ ఉండగా వచ్చిందండి అని చెప్తే సరే అని చెప్పి అక్కడ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకోమన్నాం. అక్కడ వాళ్ళకి తెలిసిన డాక్టర్ గారు ఎవరైతే ఇక్కడ పంపించారో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుని కన్ఫామ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే 5 నెలల వరకే ఏ క్రిములు అయితే ఉన్నాయో, ఏ హార్మోన్లు అయితే ఉన్నాయో అవి మనల్ని డ్యామేజ్ చేస్తున్నవి, బిడ్డను డ్యామేజ్ చేయకోకుండా కాపాడుకోవాలి. ఈ క్రిముల పద్మవ్యూహం మన ఒక్కరికే తెలుసు కాబట్టి ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పట్లేదు కాబట్టి మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఆ బిడ్డని కాపాడుకునేందుకు మళ్ళా పిల్లల మందులు తీసుకెళ్ళడానికి ఆయన వచ్చారు. మనం అదే చెప్పాము, భార్య రాకపోయినా పర్లేదు, భార్యకు కావాల్సిన స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు అక్కడ చేయించి భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి. ఆ ప్రెగ్నెన్సీ నిలబడటానికి అవసరమైన మందులు ఇస్తాం. అలాగే ఎలాంటి ఆహారం తినాలి, గర్భిణీ స్త్రీ ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా ఇక్కడ వివరంగా తెలియజేస్తాం. అది కాబట్టి ఇది కూడా ఈ బుక్ కూడా తీసుకెళ్ళండి, ఇది వాడుకోండి. అలాగే మీరు మందులు కూడా రాసిస్తాం, ఆ క్రిముల నుంచి హార్మోన్ నుంచి కాపాడుకునే మందులు కూడా ఇస్తాం, ఆ మందులు కూడా తీసుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిగా ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.